అంటే వీళ్ళు ఏమన్నా న్యాయశాఖకి ఇచ్చేశారా ప్రపోజల్స్? ఏం ప్రపోజల్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు? న్యాయశాఖ ప్రపోజల్ ఇచ్చేటప్పుడు ఉట్టి పేరు ప్రపోజల్కి ఇస్తే ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు వెలగపూడి అని పెట్టింది, అమరావతి అని పెట్టాలి. అంతకుమించి ఏం చేయాలి? దోబూచులాట్లు ఎందుకు, దాగుడు మూతలు ఎందుకు? ఇదిగో సో ఇప్పుడు మాకు బెజవాడలో ఇదివరకు సిరీస్ కంపెనీ దగ్గర నుంచి భవానీపురంలో హౌసింగ్ బోర్డు కాలనీ వరకు మా బెజవాడ, అటు పక్కన సింగినగర్ కుందావారి కంట్రీకి దగ్గర నుంచి ఇటు పక్కన ప్రకాశం బ్యారేజీ ఉంది కదా, అందులో ప్రకాశం బ్యారేజీలో గేట్ల లెక్క ఉంటుంది. గుంటూరు లెక్క ఏంటి, ఇక్కడ లెక్క ఏంటని 1 నుంచి 23, మళ్ళీ అక్కడి నుంచి 1 నుంచి 23 అట్లా ఉంటాయి. కాబట్టి మాదెంతో మాకు తెలుసు క్లియర్గా. ఆ ప్రకాశం బ్యారేజ్ సగం నుంచినే గుంటూరు జిల్లాలోకి వెళ్ళిపోతుంది, గుంటూరు కిందకి వెళ్ళిపోతుంది, తాడేపల్లి కిందకి వెళ్ళిపోతుంది. అట్లాగా మా ఊరేంటి, అమరావతి అనేది మన ఊరు, మన రాజధాని. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అందులో ఇబ్రహీంపట్నం ఉందా లేదా, గొల్లపూడి ఉందా లేదా, జగ్గైపేట ఉందా లేదా, నందిగామ ఉందా లేదా, మచిలీపట్నం ఉందా లేదా, లేదా తెనాలి వరకే ఉందా? ఇవన్నీ ప్రజలకు కూడా తెలియాలి కదా, మనందరికీ తెలియాలి కదా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కదా. ఎందుకు చెప్పరు ఇవన్నీ బయటికి? గెజిట్ ఏమి ఇస్తున్నారు? రాజధాని అంటే 29 గ్రామాలు ఇస్తున్నారా? పెద్ద ద్రోహం. అప్పుడు మొత్తం కల్పిస్తున్నారా? చెప్పండి మరి. ధైర్యంగా అందరం ఉంటాం కదా, అందరం కూడా తెలుసుకుని సంతోషిస్తాం కదా, సంబరం చేసుకుంటాం కదా. ఇప్పుడు అకస్మాత్తుగా రెండవ విడత అంటే ఫస్ట్ విడత దాంట్లో వాళ్ళే చాలామంది నిలదీస్తున్నారు, మాకే ఇప్పటికీ మీరు